నమస్తే. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మాధురి కావ్య. ఈరోజు మనతో పాటు ఉన్నారు అగ్నేష్ అమిత్ రాజ్, ఆస్ట్రాలజర్. నమస్తే గురుజీ. నమస్తే. గురుజీ, బిజినెస్ చాలా బాగా నడుస్తూ ఉంటుంది. సడన్ గా ఫాల్ అయిపోతూ ఉంటుంది. అసలు ఎందుకు అలా జరుగుతుంది? దానికి ఏమైనా రెమెడీస్ ఉన్నాయా? తప్పకుండా. అంటే ఇప్పుడు ఎవరైనా సరే గానీ, ఇప్పుడు మన వాళ్ళు అనుకుంటేనేమో ఇప్పుడు బిజినెస్‌లో ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి. వాళ్ళ జాతకరీత్యా మంచి మీనరాశిలో గాని హ్మ్. శుక్రుడు బాగా ఉచ్చ స్థితిలో ఉన్నాడు. లేదా కన్యా రాశిలో బుధుడు ఉచ్చ స్థితిలో ఉన్నాడు. లేదా కర్కాటక రాశిలో గురువు ఉచ్చ స్థితిలో ఉన్నాడు. వారి యొక్క దశాంతర దశ నడిచినప్పుడు అంటే వాళ్ళు ఉచ్చ స్థితిలో ఉన్న గ్రహస్థితి దశాంతర దశ వచ్చినప్పుడు మంచి బిజినెస్‌లో ఒక రేంజ్‌కెళ్తారు. కానీ ఎప్పుడైతే 4థ్ హౌస్ రాహు గాని, 8థ్ హౌస్ రాహు గాని ఇప్పుడు అది అయిపోంగానే వాళ్ళ దశాంతర దశ అయిపోంగానే ఈ నెగెటివ్ ప్లానెట్ దశాంతర దశ రాంగానే డౌన్‌ఫాల్ అనేది స్టార్ట్ అవుతుంది. హ్మ్. కానీ వీళ్ళేమనుకుంటారంటే ఇక్కడ దీని మీద ఫోకస్ చేయరు వీళ్ళు. నా జాతకంలో ఇన్ని రోజులు నడిచింది కదా! మరి ఇప్పుడేం జరిగింది ఒకసారి కనుక్కుందాము అని చెప్పి అడగరు. రాశి ఫలాలు చూసుకుంటా ఉంటారు. రాశి ఫలాలు అనేది జీవితంలో 15-10%, 10-15% నీకు ఎఫెక్ట్ ఉంటది. మిగతాదంతా కూడా నీ జాతకమే. నీ జాతకంలో నడుస్తున్న దశాంతర దశనే మెయిన్ ఇంపార్టెంట్. సో వీళ్ళేం చేస్తారంటే చెక్ చేసుకోరు. ఏదో ఏదో జరిగిందిలే, వాడెవడో చేసిండు, నాకు ఆ కాంపిటీటర్ ఉండే కదా వాడు ఇది చేసిండు, వీడు ఏదో నా చేతబడి చేయించిండా లేదా నీ డౌన్‌ఫాల్ కావాలి పూజలు చేయించిండా అనేది వీళ్ళు ఆ యొక్క నెగెటివ్ థాట్‌లోనే ఉంటారు తప్ప, ఈ దశాంతర దశ మారింది. మరి దీనికి ఏం చేయాలి ఇప్పుడు? అందుకనే నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పింది అదే. నువ్వు ఎదుగుతున్నావు అంటే ఫస్ట్ జాగ్రత్త పడు. హ్మ్. ఇదేంటంటే ఒక గైడెన్స్ లాగా తీసుకో. ఉదయాలు లేస్తే నేను జాతకాలే చూస్తా, నేను రాశి ఫలాలే చూస్తా అంటే ఏం అవసరం లేదు. ఈ ఆస్ట్రాలజర్స్ ఏంటంటే దేవుళ్ళం ఏం కాదు. జస్ట్ నా కంప్యూటర్ ఖరాబ్ అయితే నేనేమైనా చేసుకోగలుగుతానా? నా ల్యాప్‌టాప్ లేదు. ఖరాబ్ అయితే నేను చేసుకోగలుగుతానా? ఇంకోటి రావాల్సిందే. సో నేనేంటంటే ఒక ఆస్ట్రో న్యూమరాలజిస్ట్. మనం పర్ఫెక్ట్ వాళ్ళది అనలైజ్ చేసి బాబు ఈ టైంలో ఈ జాగ్రత్త. ఇప్పుడు 8థ్ హౌస్‌లో సాటర్న్ ఉన్నాడనుకోండి. హ్మ్. ఒకవేళ 8థ్ హౌస్‌లో ఎవరికైనా సాటర్న్ ఉన్నాడు. గర్ల్‌కైతే నేను చెప్తాను ఒకవేళ మకర రాశో, మకర రాశి గాని, కుంభరాశిలో గాని ఉంటే అంతో ఇంతో రెమెడీ చేసుకొని సేఫ్ జోన్‌లో ఉండొచ్చు. కానీ అదే ఆయన నీచ స్థితిలో ఉన్నా, లేదా శత్రు రాశులలో ఉన్నా తల్లి నువ్వు పెళ్లి చేసుకోకని చెప్తాను. ఉన్న విషయం. ఎందుకంటే నువ్వు పెళ్లి చేసుకున్న తర్వాత ఆఫ్టర్ 3 ఇయర్స్ ఆయన చచ్చిపోతాడు. అది మాంగళ్య బలం ఉండదక్కడ. హ్మ్. ఆ 8,000 నెగెటివ్ ప్లానెట్. ఎందుకంటే 8,000 అనేది మాంగళ్య స్థానం వీళ్ళకి. అకాల మృత్యు స్థానం. సో అక్కడ నెగెటివ్ ప్లానెట్ ఉన్నప్పుడు ఏమవుతది? ఆటోమేటిక్ మ్యారేజ్ అయిన తర్వాత డౌన్‌ఫాల్ స్టార్ట్. అదే ఇప్పుడు అమ్మాయికి గాని 9థ్‌లో గాని, 4థ్‌లో గాని రాహు ఉన్నాడు. ఆ అమ్మాయిని ఎవరైనా బిజినెస్ పర్సన్ చేసుకున్నప్పుడు వాని డౌన్‌ఫాల్ స్టార్ట్ అయితది. అదే అంటాడు వాడు. పెళ్లయినాక నాకు డౌన్‌ఫాల్ స్టార్ట్ అయింది. నా బిజినెస్‌లో డౌన్‌ఫాల్ అయింది. లేదంటే నా జాబ్‌లో మంచి గ్రోత్ ఉన్నట్టుండి డౌన్‌ఫాల్ అయింది. ఇవన్నీ ఏంటంటే వాళ్ళు ఇది ఫాలో అవ్వండి. హ్మ్. మనం వర్క్ చేయాలి. వర్క్ చేయటము హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్ రెండిటికి తేడా ఉంది కదా! అవును. ఇదేంటంటే మనం స్మార్ట్ వర్క్ అన్నమాట. మనం తెలుసుకోవటం. నా టైం ఏంటిది? నేను ఇన్వెస్ట్‌మెంట్ చేయొచ్చా? ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి లేనిది ఇప్పుడు మంగ్లీ గారు కావచ్చు గానీ, ఇప్పుడు ఆ కంపెనీ పర్సన్ ఎవరైతే ఉన్నారో, ఆయన మీద ఇప్పుడు ఈ ఇయర్‌లోనే ఎలిగేషన్స్ రావడానికి కారణం ఏంటి? అతనికి హ్మ్. నడుస్తున్న దశ అంతర్దశ. కాబట్టి మనం తెలుసుకోవాలి. ఎలిగేషన్స్ ఎందుకు పడుతున్నాయి? నా బిజినెస్ ఎందుకు డౌన్ అవుతుంది? నా జాబ్‌లో ఎందుకు గ్రోత్ రావట్లేదు? నాకన్నా వెనకొచ్చినోడు ముందుకెళ్ళిపోతున్నాడు. నన్నెందుకు రికగ్నైజ్ చేస్తలేడు నా బాస్? నాకెందుకు ఇంక్రిమెంట్ ఇస్తలేడు? నేనెందుకు ఇప్పటిదాకా ఇల్లు కట్టుకోలేకపోతున్నా? ఇప్పుడు నువ్వు ఇల్లు కట్టాలి అంటే ఫస్ట్ చెప్తే ఏంటిది కుజుడిని పూజించంటే ఇల్లు వచ్చేస్తదా? హ్మ్. సొసైటీలో ఇట్లా తయారైపోయారు. సగం నాలెడ్జ్ పెట్టుకొని ఏం చెప్తుర్రు ఏందో అర్థం కావట్లేదు. ఫస్ట్ నువ్వు ఒక భూమి కొనాలంటే నీకు బుధుడు, కుజుడు బావుండాలి. ఆళ్ళిద్దరికి సంబంధించిన రెమెడీస్ చేయాలి ఫస్ట్. అప్పుడు నీకు భూమొస్తది. నీ ఇల్లు కట్టాలి అంటే శని కావాలి. నీ ఇల్లు కంప్లీట్ కాదు కొంతమంది. ఇప్పుడు కొంతమంది ఎట్లా అంటే ఇల్లు స్టార్ట్ అవుతది గానీ అది కంప్లీట్ కాదు. ఏదో ఒక కోర్ట్ కేస్ పడటమో, పక్కనోడు కేసేయటమో, పక్కనోడితో గొడవ పడటమో కంప్లీట్ కాదు. ఎందుకు కాదు? శని బాలేకనా? శుక్రుడు. నీ ఇంట్లో ఏంటిది? ఇప్పుడు మాధురి కావ్య గారు ఉన్నారు. నా ఇంట్లో మంచి కర్టన్స్ ఉండాలి. నా ఇంట్లో మంచి కలర్స్ ఉండాలి. నా గుమ్మానికి ఇది ఉండాలి. అదంతా ఏంటిది? క్రియేటివిటీ, లగ్జరీ. ఆలోచన, లగ్జరీ. దానికి కారకుడు ఎవరు? శుక్రుడు. శుక్రుడు. సో పైస రావాలంటే ఏడికెళ్ళి? నువ్వు ఒక 50,00,000 పెట్టి కొనుక్కోవాలంటే నీకు పైస ఏడికెళ్ళొస్తది? శుక్రుడేమి ఇయ్యడు డబ్బు. ఇచ్చేది శని. హ్మ్. దాన్ని నిలబెట్టాలన్న డబ్బుని నువ్వు దాన్ని ఒక స్థితికి తీసుకెళ్లాలన్నా, ఇవాళ నా దగ్గర ఉన్న ఒక ₹1,00,00,000 నేను ఒక 5,00,00,000 చేయాలంటే నీకు శని కావాలి. హ్మ్. శుక్రుడు ఏం చేయండి. దాన్ని అనుభవించాలంటే ఎవరు కావాలి? కేతువు కావాలి. కేతువు ఏంటి? నీ పునాదులు, నీ సాంప్రదాయాలు. అయి ఎప్పటిదాకైతే నువ్వు వదలవో నీ కేతు స్ట్రాంగ్ ఉంటాడు. అయి నువ్వు ఎప్పుడైతే వదిలేసావో నీ టెంపుల్‌కెళ్ళి నేను కేతుకు దీపం పెడతా, రావు కేతుకు పూజ చేస్తా అంటే ఏం కాదమ్మా. ఫస్ట్ నీ ప్రవర్తన మార్చుకో. నీ జాతకంలో ఏముందో అది తెలుసుకో. దానికి తగ్గట్టు ఫాలో అవ్వగలిగితేనే
రాజయోగాలు యాక్టివేట్ అవుతాయి. అంతే తప్ప రత్నాలు పెట్టేసుకున్నా, నేను పూజలు చేయించేసినా, నేను హోమాలు చేయించేస్తా అంటే ఏం కాదు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనుకో, నేను ఇప్పుడు కామాఖ్య కూడా తీసుకెళ్తా చాలా మందిని. నేను దగ్గర నుండి తీసుకెళ్తా. ఓకే. కామాఖ్యకెళ్తాం. అదెప్పుడు వాడి జాతకం చూసినప్పుడు. ఇప్పుడేదో మీరొచ్చారు. లేదంటే పలానా పర్సన్ వచ్చారు. ఆ గురువుగారు నేను గూడా వస్తా. నన్ను గూడా తీసుకెళ్ళండి. ఏమవుతది అక్కడ నేను డబ్బులిస్తా అంటే కాదు. ఫస్ట్ వాడి జాతకం చూసి వీడికి వామాచారమా? దక్షిణాచారమా? హ్మ్. ఏం చేద్దాం? ఇప్పుడు వామాచారం, దక్షిణాచారం, వైష్ణవాచారం, శైవాచార్యం అట్లా ఎన్నో ఆచారాలున్నాయి. అది మన జాతకంలో ఉంటుందా? జాతకంలో ఉంటుంది. ఇప్పుడు నాన్ వెజ్ మీరెక్కడైతే బలి ఇవ్వాలి అన్నప్పుడు హ్మ్. శని, రాహు, కేతు ఈళ్ళు ముగ్గురు గాని నెగెటివ్ ఉంటే నువ్వు బలివ్వచ్చు. లేదు అంటే ఆటోమేటిక్ నువ్వు వీళ్ళు మంచి పొజిషన్‌లో ఉన్నప్పుడు నువ్వు బలి గాని ఎందుకు అక్కడ ఏమవుతదంటే వామాచారంలో వాడేదేంటిది లిక్కరు, నాన్ వెజ్. ఇప్పుడు కామాఖ్యలో ఏమేమి ఇస్తారు అంటే చిన్న బలిలో అయితేనేమో మేక, చేపలు, పావురాలు, చెరుగడ, కూష్మాండం. ఇది 5 బలులిస్తారు. అదే మహాపంచబలి అన్నప్పుడు మేక పక్కకు జరిగిపోతది. దున్నపోతొస్తది. దున్నపోతొస్తుంది. సో, అక్కడ ఏమివ్వాలి బలి? మళ్ళీ అక్కడ వామాచారంలో చెయ్యొచ్చా? కొన్ని లగ్నాలు బట్టి కూడా ఉంటుంది. కొన్ని దశాంతర దశలు బట్టి కూడా ఉంటుంది. సో, అట్లా నేను వాళ్ళు చెక్ జేసినప్పుడు ఓకే. రైట్. ఇది మనం చేస్తే బావుంటుందని చెప్తాం. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం. ఇప్పుడు అరుణాచలంలో బాగా ట్రెండ్ అవుతుంది. హ్మ్. అరుణాచలంకి మనం వెళ్తే 14 కిలోమీటర్లు గిరి ప్రదక్షిణ చేసి అక్కడ భిక్షాటన చేస్తున్నారు ఇప్పుడు చాలామంది. హ్మ్. 'బిచ్చగాడు' సినిమాలో టైపు ఇప్పుడక్కడ అందరూ గూడా బెగ్గింగ్ జేసి ఆ రోజు మొత్తంది గూడా అక్కడ అమౌంట్ అనేది అక్కడ సమర్పించి ఒక్కరోజే 41 డేస్ ఏం గాదు. 1 డే మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా జేసి ఆ తండ్రికి సమర్పిస్తున్నారు. అదేంటిది నీ శనికేతువులే గదా! ఓకే. నీ శనికేతువులకి ఆ రెమెడీ అనేది ఎవరికంటే శనికేతువే. నీ అహంకారాన్ని నువ్వు ఎప్పుడైతే వదిలేసినావో నీ కేతువు స్ట్రాంగ్ ఉంటాడు. నాది అని ఎప్పుడైతే నువ్వు వదిలేస్తావో నీదేం లేదు. ఇవాళ నువ్వు కొనుక్కున్నావు ఒక ఫ్లాట్ అనుకోమా. ఇవాళ అపార్ట్మెంట్‌లో నువ్వు రూ. 1,00,00,000 పెట్టి కొనుక్కున్నావు. ఏమన్నా తీసుకుపోతావా? నీ తర్వాత నీ పిల్లలో ఎవరో ఉంటారు. అది తెలుసుకొని మనం ఎప్పుడైతే వదిలేయగలుగుతామో ఆటోమేటిక్‌గా నీ కేతు స్ట్రాంగ్. ఎప్పుడైతే నీకు కాలసర్ప దోషం ఉంది, కాలసర్ప దోషం ఉంటే కాలసర్ప దోషంలో ఏం లేదు. సింపుల్ ఒకటే. చాలా మందికి రెమెడీ ఇప్పుడు కాలసర్ప దోషం ఉంది గురువుగారు అంటే శ్రీకాళహస్తి ఎళ్ళిపో, పెద్ద కాకాని ఎళ్ళిపో అని చెప్తుంటారు. ఏం అవసరం లేదు. సింపుల్‌గా వెడ్నెస్‌డే శివయ్యకి చండీ ప్రదక్షిణాలు చేయాలి. హ్మ్. అంటే మనం పానమట్టం ఉంటదో రౌండ్ తిరగొద్దు మనం. అక్కడికెళ్ళి ఆ ధార ఏదైతే జలాధారి ఉంటదో అది దాటకుండా మళ్ళీ రివర్స్ రావాలన్నమాట. కాలసర్ప దోషం అంటే ఏంటిదంటే రాహు, కేతు ఈళ్ళు వక్ర సంచారం చేస్తారు ఎప్పుడు. రాహు, కేతు, శని వక్ర సంచారం. అంటే రెట్రోగ్రేడ్‌లో తిరుగుతుంటారు. హ్మ్. అంటే మనం ఇట్లా ఎళ్తాం గదా! వాళ్ళు ఇట్లొస్తుంటారన్నమాట. హుహు. సో, మీరేం జేయాలి వెడ్నెస్‌డే మంచిగా అక్కడికెళ్ళండి. టెంపుల్‌కెళ్ళండి. బెల్లంతో చేసిన అన్నం మంచిగా పాయసం, బెల్లంతో చేసిన పాయసం తీసుకెళ్ళండి. అక్కడ చండీ ప్రదక్షిణాలు చేయండి. ఆ ప్రసాదం అక్కడ పంచండి. మగవాళ్ళైతేనేమో సాష్టాంగ నమస్కారం చేయండి. ఆడవాళ్ళైతే మోకాళ్ళ మీద నమస్కారం చేయండి. ఆడవాళ్ళకి సాష్టాంగ నమస్కారం లేదు. కాబట్టి ఈ రెమెడీ చేసుకుంటే కాలసర్ప దోషానికి ఎక్సలెంట్. ఓకే. ఇప్పుడు అరుణాచలంలో మనోళ్ళు ఉన్నారనుకోండి. ఇప్పుడు మనోళ్ళు ఎవరైనా బిజినెస్ పర్సన్స్ ఉన్నారు. అరుణాచలం వెళ్లి అక్కడ చేసుకోవచ్చు బిజినెస్ నాకు డెవలప్‌మెంట్ కావాలని అక్కడ మీరు చేసుకోండి. మీరు భిక్షాటన చేస్తారా లేదా మీ చాయిస్. నా హ్మ్. కంపల్సరీ అని చెప్పను. మీ చాయిస్. వచ్చిన తర్వాత మనం ఏం చేస్తే బావుంటుంది ఇంకా. నేను అరుణాచలం వెళ్ళొచ్చాను. నా బిజినెస్ లాంగ్ టర్మ్ బావుండాలి. ఓకే. అంటే మనం ఏం చేయాలి ఇక్కడ? ప్రతి ఆదివారము ఓ కేజో, కేజీన్నర టమాటా తీసుకో. ఒక 1 డే బిఫోర్ తీసుకో. హ్మ్. సాటర్‌డే తీసుకో. ఎక్కడైతే బిజినెస్ ప్లేస్ ఉందో అక్కడ పెట్టు. సండే మార్నింగ్ తీసుకెళ్ళి గోమాతకి పెట్టేయి. ఎవ్రీ సండే చేస్తున్నాను. ఈ వారంలో నాకింత గావాలి. ఈ టార్గెట్ గావాలి అని జెప్పి మంచిగా గోరుకొని పెట్టేసేయి. నీకు బిజినెస్ అరుణాచలం పోయొచ్చిన తర్వాత అది ఎక్సలెంట్ బిక్కబోతది. లేదు గురువుగారు నాకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. నాకు ఆ హెల్త్ ఇష్యూస్ తగ్గట్లేదు. ఎళ్ళు అరుణాచలం వెళ్లి అక్కడ మంచిగా దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత ఎవ్రీ ట్యూస్‌డే ప్రతి మంగళవారం రోజు చపాతీ మనం కలిపేటప్పుడు ఏంటంటే కొంచెం ధనియాల పొడి, కొంచెం బెల్లము, కొంచెం పాలు. ఈ 3 ఐటెమ్స్ ఏసి కలిపి మంచిగా ఆవాల నూనె, లైట్‌గా ఆవాల నూనెతోటి కాల్చి కాల్చి. స్ట్రీట్ డాగ్స్‌కి ఒక 3, గోమాతకు ఒక 3 ఇట్లా సమర్పించు. నీకు హెల్త్ ఇష్యూస్ ఎప్పటికి రావు. హ్మ్. ఇప్పుడు జాబ్ వెళ్తే ఎళ్ళు. ఎవరైతే మనోళ్ళున్నారో వాళ్ళెళ్ళొచ్చు. లేదు ఇతర వాళ్ళు ఎవరైనా మన సోదరులు ఎవరన్నా ముస్లిమ్స్ చూడొచ్చు. లేదంటే ఎవరైనా వేరే ఇతర మతస్థులు గూడా చూసారు అంటే మీరు అరుణాచలం వెళ్ళలేకపోతే ఈ రెమెడీ జేసుకోండి. హ్మ్. అరుణాచలం వెళ్తేనే చేయాలని ఏం లేదు. మన వాళ్ళు ఎళ్తున్నారు గాబట్టి ఎళ్ళొచ్చిన తర్వాత ఇది జేసుకుంటే ఆ ఫలితం అనేది చాలా లాంగ్ టర్మ్ బావుంటది. ఉంటది. హ్మ్. ఇప్పుడు ఇంకోటి జాబ్‌లో ప్రమోషన్ గావాలి గురువుగారు. నాకు అర్ధాష్టమ శని నడుస్తుంది. నాకు 7:30 నాటి శని నడుస్తుంది. లేదా నా జాతకంలోనే శని మహాదశ జరుగుతుంది. సింపుల్. వారానికి ఒకసారి టార్గెట్ పెట్టుకో. కుదిరితే సాటర్‌డే. హ్మ్. పొద్దున్న లేవంగానే
మనం ఏం చేయాలంటే 4 చపాతీలు తీసుకోండి. ఆ 4 చపాతీలలో ఫస్ట్ చపాతీ గోమాత, సెకండ్‌కి వచ్చేసి స్ట్రీట్ డాగ్. అది నార్మల్‌గానే కలుపుకోవచ్చు. పిండి మనం కుదిరితే ఏంటంటే నెయ్యితోటి, మనం నెయ్యితోటి కలిస్తే బెటర్. ఫస్ట్‌ది గోమాత, సెకండ్ స్ట్రీట్ డాగ్, థర్డ్‌ది వచ్చేసి ఎక్కడైనా చిన్న చిన్న పీసెస్ చేసేసి గోడ మీద పెట్టేస్తే ఈ పక్షులు ఏదో ఒకటి తింటాయి. ఫోర్త్‌ది ఏం చేయాలంటే జై మహాకాళి, జై కాలభైరవ్, జై మహాకాళి, జై కాలభైరవ్ మంచిగా అనుకోని ఏడన్నా 4 దారులు కలిసే దగ్గర వేసేయాలి. ఏదైనా చౌరస్తా ఉంటుంది కదా, అక్కడ వేసేయాలి. అది మీరు చేస్తే మీకు జాబ్‌లో ఎట్లాంటి మీకు ఇబ్బందులు ఉన్నా సరే గానీ వెళ్ళిపోతాయి. సో చూసారు కదా, మీలో ఎవరికైనా మీ జాతకంలో కంప్లీట్ డీటెయిల్స్ కావాలి, అలాగే మీ జాతకంలో ఏ దశ నడుస్తోంది, మీ పేరు ఖచ్చితంగా ఇలా పెట్టుకుంటే బాగుంటుందా, మీ పేరు కరెక్షన్ కానీ ఏదైనా కావాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. వెంటనే మీకు సార్ అపాయింట్మెంట్ దొరుకుతుంది, మీకు మంచి మార్గదర్శకం అయితే దొరుకుతుంది. నమస్కారం.